ఇప్పుడైతే ఇక్కడ దమ్ బిర్యానీ ఉడికిపోతుంది. అంతా చక్కగా బగారా చేసేసాను. వేయవలసినవన్నీ వేసేసాను. బగారా రెడీ అయిపోతుంది. సాజీరాతో సహా వేసేసాను. ఇక్కడ కూర కూడా రెడీ చేసేస్తున్నాను. సూపర్ ఉంటుంది కూర మాత్రం. ఈ కూర మనం మధ్యలో వేసి మనం లేయర్స్గా వేయాలి కాబట్టి ఆ కూరని నేను రెడీ చేసేస్తున్నాను. సో పెరుగు అన్నీ వేసేసి నేను చేశాను. అయినా సరే మీకోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను. చికెన్ పెరుగు వేసేసుకోవాలి. చికెన్ పెరుగు వేసేసి ఇలా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మసాలాలు అన్నీ వేసేసి గరం మసాలా కానీ మనం చేసుకున్న మసాలాలు కానీ అలాగే హోల్ గరం మసాలా కానీ మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ కానీ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసాను. సో ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయాక కొంచెం ఉడికిపోయాక నేను దీన్ని బంద్ చేసేస్తాను. అప్పుడు లేయర్స్గా దమ్ బిర్యానీ మనం పెట్టేసుకోవచ్చు. నేను దమ్ బిర్యానీ పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. సో మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకా మళ్ళీ చెప్పట్లేదు. మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని కాలీఫ్లవర్ కానీ ఆలు కానీ బీన్స్ కానీ క్యారెట్ అయితే నేను వేయలేదు, మా ఇంట్లో లేదు కాబట్టి మిగతా అవన్నీ వేస్తున్నాను. సో ఇవన్నీ చక్కగా గరం మసాలాలోను అలాగే మనం చేసుకున్న మసాలాలు ఉంటాయి కదా ఇంట్లో అన్నీ వేసి అంటే మన చెక్క లవంగ ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మనం చేసుకుంటాం కదా. అలాగే హోల్ గరం మసాలా అన్నీ వేస్ట్ చేస్తాం, ఇలాచీ వేస్ట్ చేస్తాం. సో అన్నీ వేస్ట్ చేస్తాం కదా. ఆ మసాలా బయట కొన్న మసాలా అన్నీ వేసేసి ఉప్పు కారాలు అన్నీ తగినంత వేసేసి ఇలాగ పెరుగు వేసేసి చేసేస్తాను కూరని. సూపర్ ఉంటుంది ఈ కూరని. మనం దమ్ బిర్యానీలో మధ్యలో పెట్టేసి మనం బిర్యానీ చేసేయచ్చు. ఎంత పెరుగు వేసుకున్నా బాగుంటుంది. సో దీన్ని తయారు చేసేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. లేయర్స్గా పెట్టేసుకున్నానండి. ఫుల్ అంతా నేను దమ్ పెట్టేశాను. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే దమ్ బిర్యానీ బాగోదు కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే నేను ఎప్పటికప్పుడు చేసి పెట్టేసుకుంటాను. సో దట్ చాలా ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది కూడా. సో నేను ఎప్పటికప్పుడే చేస్తాను, చేసి పెట్టేసుకోను. ఇలాగా మనం వేసి పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం పరిచేసుకోవాలి. పరిచేసుకుని ఇలా పైనుంచి పుదీనా వేసేసుకోవాలి. ఎంత పుదీనా కొత్తిమీర వేసుకుంటే అంత బాగుంటుంది. సో మొత్తం అంతా ఇలా వేసేసుకోవాలి. మనకి తెలుసు కదా దమ్. నేను ఎలాంటి పిండి ఏమీ పెట్టను, జస్ట్ మూత పెట్టేస్తాను. ఒక టైట్ మూత పెట్టేస్తాను, దానికి సరిపడా మూత పెట్టేస్తాను. అలాగే నెయ్యి వేసేస్తాను, పైనుంచి నెయ్యి వేసేస్తాను. అయిపోయింది. దీని మీద మూత పెట్టేస్తాను. ఇది బాగా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చక్కగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో బాగుంది. ఎంతో పొడిలాడుతూ వచ్చింది. మీకు తెలిసిపోతుంది కదా. లోపలంతా లేయర్స్ నేను వేసిన దమ్ సూపర్గా కనిపిస్తుంది. లోపలంతా కూర ఉంటుంది. ఇలా పైనుంచి మనకి వైట్ రైస్, వైట్ కావాలంటే వైట్ తీసుకోవచ్చు. కలర్ మనకి రెడ్ కావాలన్నా రెడ్ బిర్యానీ తీసుకోవచ్చు. సో అలాగా దమ్ బిర్యానీ చేసేసాను. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు వెజ్ దమ్ బిర్యానీ ఇంత టేస్ట్గా ఉంటుందా అని మీరే అనుకుంటారు. అంత బాగుంటుంది. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చూడండి భలే టెంప్టింగ్గా ఉంది. భలే టెంప్టింగ్గా ఉంది. చిప్స్ నంచుకోండి, రైతా నంచుకోండి, అలాగే ఉల్లిపాయలు కూడా నంచుకోండి. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. భలేగా ఉందండి. బాయ్ అండి.